అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మీకు ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని జవాబు ఇవ్వబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఓవర్ రైడింగ్ ఇన్ జావా. జావాలో ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ పేరే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ జావాలో ఏంటి అని అడుగుతున్నారు. అయితే దీనికి ఫస్ట్ నేను మీకు ఒక థియరిటికల్ ఆన్సర్ ఇచ్చేసి తర్వాత ప్రాక్టికల్ గా కూడా ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. థియరిటికల్ ఆన్సర్ ఏం లేదండి, రెండు క్లాసులు ఉన్నాయి. ఆ రెండు క్లాసులో ఒక క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ చేసాము, ఇంకో క్లాస్ వచ్చేసి ఆ పేరెంట్ యొక్క చైల్డ్ చేసాము. ఇలాంటి పరిస్థితుల్లో రెండు క్లాసులు ఉన్నాయి, అందులో ఒకటి పేరెంట్, దాని యొక్క చైల్డ్. ఇలా ఉన్నప్పుడు పేరెంట్ ఒక మెథడ్ ఉందండి. అదే మెథడ్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనము చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేస్తే, ఓకే, అదే పేరుతోటి, అదే రిటర్న్ టైప్ తోటి, అదే పారామీటర్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అక్కడ ఎన్ని ఉంటాయి, ఇక్కడ కూడా అన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్. అక్కడ పారామీటర్స్ ఏ ఏ డేటా టైప్ తోటి డిఫైన్ అయితే ఇక్కడ కూడా చైల్డ్ క్లాస్ లో కూడా ఆ మెథడ్ కి, అదే పేరున్న మెథడ్ కి, అదే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న మెథడ్ కి, అదే రిటర్న్ టైప్ ఉన్న మెథడ్ కి, ఓకే, అదే టైప్ ఆఫ్ పారామీటర్స్ మనం డిఫైన్ చేస్తాం. ఇలా చేయడం వల్ల చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ డిట్టో కాపీ డిట్టో కాపీ ఆఫ్ మన పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఎగ్జాక్ట్ గా సేమ్ టు సేమ్ ఉంటుందండి. నేమ్ సేమే ఉంటుంది, రిటర్న్ టైం సేమే ఉంటుంది, పారామీటర్స్ వైజ్ కూడా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కావచ్చు, వాటిని డిఫైన్ చేసే టైప్ కావచ్చు, అన్ని సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఏమంటామంటే చైల్డ్ క్లాస్ లో ఉన్న డూప్లికేట్ మెథడ్ లాగా కనిపించే మెథడ్ ఏదైతే ఉందో, పేరెంట్ క్లాస్ యొక్క డూప్లికేట్ మెథడ్ చైల్డ్ క్లాస్ లో ఉందో, దాన్ని ఓవర్ రీడన్ మెథడ్ అంటామండి. ఈ కాన్సెప్ట్ ని మనము ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, చైల్డ్ క్లాస్ లో ఒక ఉన్న మెథడ్ ఎగ్జాక్ట్ గా సేమ్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ లాగా ఉంటే, దాని రిటర్న్ టైప్ కానీ, దాని పేరు కానీ, దాని పారామీటర్స్ కానీ అన్ని సేమ్ ఉంటే అప్పుడు చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడన్ మెథడ్ అంటున్నాం. దేన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అంటే చైల్డ్ క్లాస్ మెథడ్ పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనము ఓవర్ రైడింగ్ అంటాము. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ మెథడ్స్ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది కాబట్టి ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కూడా అంటామండి. ఓకే, సో ఇదండి ఓవర్ రైడింగ్ అంటే. మరి ప్రాక్టికల్ గా చూపిస్తే ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతుందని ఇంకా నేను ఎక్లిప్స్ ఐడికి వెళ్ళి ఇక్కడ ఒక సబ్ ప్యాకేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటానండి. .2 అని చెప్పేసి ఈ సబ్ ప్యాకేజ్ కింద ఒక రెండు క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాను. ఎనిమల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఎనిమల్ ఫినిష్ చేస్తాను. ఇందులో ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఈ ఎనిమల్ క్లాస్ లో ఒక మెథడ్ అనేది నేను క్రియేట్ చేస్తాను. పబ్లిక్, దాని రిటర్న్ టైప్ ఏమి ఇస్తున్నానండి, ఏం రిటర్న్ చేయదు కాబట్టి రిటర్న్ టైప్ వాయిడ్ ఇస్తున్నాను. తర్వాత ఈట్ అనేది పేరు ఇచ్చాను మెథడ్ కి. ఓకే, ఇక్కడ మెథడ్ లోపల system.out.println ఎనిమల్ ఈజ్ ఈటింగ్ అని రాసేస్తాను. అదే విధంగా ఇంకొక క్లాస్ కూడా క్రియేట్ చేస్తానండి. ఇది ఎనిమల్ క్లాస్. ఎనిమల్ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను, నేను డాగ్ అంటాను. అయితే నేను ఎందుకు ఇంకో క్లాస్ ఇక్కడ క్రియేట్ చేశానంటే ఈ డాగ్ క్లాస్ ని ఈ ఎనిమల్ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏ కీవర్డ్ వాడాలండి జావాలో, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. డాగ్ ఎక్స్టెండ్స్ ఎనిమల్ అని అంటాను. డాగ్ ఎక్స్టెండ్స్ ఎనిమల్ అంటాను. అన్న తర్వాత పబ్లిక్ వాయిడ్ ఈట్ అని చెప్పి రాస్తాను. ఓకే, అదే మెథడ్ ఎగ్జాక్ట్ గా చూడండి, అదే పేరుతో ఉన్న మెథడ్ ని పేరెంట్ క్లాస్ లో, ఇప్పుడు డాగ్ అనేది చైల్డ్ క్లాస్, ఎక్స్టెండ్స్ ద్వారా ఎనిమల్ అనేది పేరెంట్ అయిపోయింది, డాగ్ అనేది చైల్డ్ అయింది. ఇదే మెథడ్ ని ఎగ్జాక్ట్ గా రాస్తున్నాను. అదే పేరు ఉంది, అదే రిటర్న్ టైప్ ఉంది. ఓకే, అదే పేరు ఉంది, అదే రిటర్న్ టైప్ ఉన్నప్పుడు system.out.println డాగ్ ఈజ్ ఈటింగ్ అని రాస్తాను. డాగ్ ఈజ్ ఈటింగ్ అని రాస్తానండి. సేవ్ చేద్దాం. ఓకే, ఇట్లా ఇట్లా పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఎగ్జాక్ట్ గా అదే విధంగా చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేస్తే ఈ మెథడ్ ని ఓవర్ రైడన్ మెథడ్ అంటాము. ఏ మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుందండి, చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ అదే సేమ్ పేరుతోటి, సేమ్ రిటర్న్ టైప్ తోటి, సేమ్ పారామీటర్స్ కౌంట్ కానీ టైప్స్ తోటి ఉన్న మెథడ్ ని, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇక్కడ మనము ఇక్కడ ఓవర్ రైడ్ అని రాసుకోవాలండి. ఈ అనోటేషన్ రాసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఎర్రర్స్ ఏం రాకపోతే, కంపైలర్ ఎర్రర్స్ రాకపోతే అది ఖచ్చితంగా అప్పుడు మనం చెప్పొచ్చు ఈ మెథడ్ అనేది ఈ మెథడ్ ని పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుందని. ఓకే, ఇది ఇది కంపల్సరీ కాదండి రాయడం ఓవర్ రైడ్ అనేది. జస్ట్ చెక్ చేసుకుంటున్నాను ఈ మెథడ్ రియల్ గా ఈ మెథడ్ ని పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తాను. ఒకవేళ ఈ ఏం ఓవర్ రైడ్ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్ లో లేదనుకుంటామండి, అప్పుడు నేను
ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను, డెమో క్లాస్ అని చెప్పేసి ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం మెయిన్ మెథడ్ తోటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత ఇది డ్రాగ్ చేస్తాను, మీరు రెండు చూడగలుగుతారు. ఇప్పుడు నేను ఈ యొక్క చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. డాగ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డాగ్ అని చెప్పేసి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చైల్డ్ క్లాస్ కి. ఈ చైల్డ్ క్లాస్ లో ఇప్పుడు ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? లేవు. కాకపోతే ఈ చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ లో మెథడ్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే, అందుకోసం నేను ఇక్కడ ఈ డాగ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి నేను డాగ్ డాట్ ఈట్ అంటే ఏ మెథడ్ అనేది కాల్ అవుతుందండి? పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఈ పేరెంట్ క్లాస్ మెథడ్ చైల్డ్ క్లాస్ లోకి ఇన్హెరిట్ అయిపోతుంది. ఓకే, ఎలాగైతే మనము మన పేరెంట్స్ నుంచి జీన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇన్హెరిట్ చేసుకుంటామో అదే విధంగా ఓకే పేరెంట్ క్లాస్ యొక్క మెంబర్స్ ని, అది వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ ని కావచ్చు, చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుందండి. ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, పేరెంట్ క్లాస్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఎనిమల్ ఈజ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. డాగ్ డాట్ ఈట్ అంటే ఏ మెథడ్ కాల్ అవుతుందండి? ఈట్ మెథడ్ ఎనిమల్ ఈజ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు నేను ఓవర్ రిడన్ మెథడ్ ఒకవేళ క్రియేట్ చేస్తే, అదే సేమ్ మెథడ్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఇక్కడ క్రియేట్ చేస్తే మరి ఈ మెథడ్ ఇన్హెరిట్ అవుతుంది. అదే మెథడ్ ఓవర్ రైడ్ కూడా ఇక్కడే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నేను డాగ్ డాట్ ఈట్ అంటే మరి ఈ మెథడ్ ఇన్హెరిట్ అయిన మెథడ్ చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయిన మెథడ్ కాల్ అవుతుందా, లేకపోతే చైల్డ్ క్లాస్ లో ఉన్న అదే పేరుతోటి, అదే రిటర్న్ టైప్ తోటి, అదే పారామీటర్స్ నెంబర్ టైప్ తోటి ఉన్న మెథడ్ కాల్ అవుతుందా? ఏ మెథడ్ కాల్ అవుతుందండి? ఓవర్ రిడన్ మెథడ్ కాల్ అవుతుంది. ఇంతకుముందు మెథడ్ లేనప్పుడేమో ఇన్హెరిటెడ్ మెథడ్, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ వచ్చే ఇన్హెరిటెడ్ మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఇదే చైల్డ్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈట్ అనే మెథడ్ అంటే ఇది కాకుండా ఓవర్ రిటర్న్ మెథడ్, ఎందుకంటే ఈ మెథడ్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంది కాబట్టి, పేరెంట్ క్లాస్ మెథడ్ తోటి సేమ్ ఉంది కాబట్టి చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఓవర్ రైడ్ చేస్తుంది. కాబట్టి ఓవర్ రైడ్ చేసినప్పుడు ఆ చైల్డ్ క్లాస్ మెథడే అంబిగ్యూటీ అనేది ఉందండి, ఇది కాల్ చేయాలి, ఇది కాల్ చేయాలి. కాకపోతే మన జావా ఏం చేస్తుంది అంటే ఓవర్ రిటర్న్ మెథడ్స్ నే కాల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎనిమల్ ఈజ్ ఈటింగ్ రాలేదు, డాగ్ ఈజ్ ఈటింగ్ అని వచ్చిందంటే అదే సేమ్ మెథడ్ చైల్డ్ క్లాస్ లో ఉంటే చైల్డ్ క్లాస్ మెథడే కాల్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఆఫ్ ద చైల్డ్ క్లాస్ తోటి చైల్డ్ క్లాస్ మెథడే కాల్ అవుతుంది, ఇన్హెరిట్ చేసిన మెథడ్ కాల్ అవ్వదు. సో అండి ఇదే అండి, దీంతో మీకు అర్థమైంది అనుకుంటాను ఓవర్ రైడింగ్. ఈ కాన్సెప్ట్ ని మనం ఓవర్ రైడింగ్ అంటామండి. చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఎగ్జాక్ట్ గా సేమ్ గా పేరెంట్ క్లాస్ మెథడ్ తోటి మ్యాచ్ అయితే, దాని పేరు కానీ, దాని రిటర్న్ టైప్ కానీ, దాని పారామీటర్స్ కానీ అన్ని మ్యాచ్ అయితే అప్పుడు చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడన్ మెథడ్ అంటాము. ఈ కాన్సెప్ట్ ని మనం ఓవర్ రైడింగ్ అని అంటాము. అయితే మరి మెథడ్స్ కి పాసిబుల్ అయ్యే కాన్సెప్ట్ కన్స్ట్రక్టర్స్ కి పాసిబుల్ అవుతుందా అని మీకు క్వశ్చన్ రావచ్చు. కానీ కన్స్ట్రక్టర్స్ కి పాసిబుల్ కాదండి. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడైనా సరే రిటర్న్ టైప్ ఉండదు, అండ్ దాని యొక్క కన్స్ట్రక్టర్ యొక్క పేరు ఎట్లా ఉంటుందండి? క్లాస్ యొక్క పేరుతోటి సమానంగా ఉండాలి. ఓకే, ఈ సేమ్ ఉండాలి. ఇక్కడ పబ్లిక్ అని చెప్పేసి ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తా అవుతుంది. ఇక్కడ ఏనిమల్ అనే కన్స్ట్రక్టర్ ని క్రియేట్, ఇప్పుడు ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి అది సేమ్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ లా ఉండాలంటే కుదరదండి. ఎందుకంటే ఏ క్లాస్ లో ఆ క్లాస్ సంబంధించిన కన్స్ట్రక్టరే మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ డాగ్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఎనిమల్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేం. కాబట్టి ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ కన్స్ట్రక్టర్స్ కి అప్లికబులే కాదు. కన్స్ట్రక్టర్స్ ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ యొక్క పేర్లు వాళ్ళ క్లాస్ పేర్లతోటి మ్యాచ్ అవ్వాలన్నట్టు. ఓకే, లేకపోతే కన్స్ట్రక్టర్స్ అనము. అందుకోసం మెథడ్స్ ఏ పేరు అని ఇవ్వచ్చు కాబట్టి సేమ్ మెథడ్ నేమ్స్ మనం పేరెంట్ క్లాస్ లో చైల్డ్ క్లాస్ లో కూడా ఇవ్వచ్చు. కాబట్టి కన్స్ట్రక్టర్ మన మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పాసిబుల్ అయింది. కన్స్ట్రక్టర్స్ కి అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ అనేది పాసిబుల్ కాదు. సరే, ఏదైతే అదే అండి. ఇప్పుడు ఈ కోడ్ మీకు కావాలి, మీరు ప్రాక్టీస్ చేసుకుంటా అంటే దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీ లోకల్ మెషిన్ లో, మీ పర్సనల్ మెషిన్ లో ప్రాక్టీస్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నానండి. సో మీకు ఈ సెషన్ లో నేను ఈ యొక్క జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ని థియరిటికల్ గా అదే విధంగా ప్రాక్టికల్ గా కూడా జావా ప్రోగ్రామ్ రాసి మరీ చూపించాను. మీకు ఆన్సర్ అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే, ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు ఈజీగా అనిపించినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, టెక్ ఫాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం ద్వారా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ని మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ టాపిక్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏ టాపిక్స్ నన్ను మీరు ప్రిపేర్ చేయమంటారో, ఓకే, ఈ తెలుగులో నేను చాలా వీడియోస్ చేస్తున్నాను కదా, మీకు ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఏ టాపిక్స్ మీద మీరు వీడియోస్ నన్ను చేయాలని మీరు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారో అవి కూడా మీరు కామెంట్స్ లో పెట్టండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కామెంట్స్ లో అన్ని రకాలుగా రాయండి. ఓకే, అన్ని రకాలుగా
నాతోటి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు యూట్యూబ్లో. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అయితే సో తప్పకుండా మాత్రం లైక్ చేయండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోస్ ఎంతో మందికి చేరుతాయి. అదే విధంగా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల నేను ఇంకెక్కువ వీడియోస్ మీకోసం నేను రానున్న రోజుల్లో ఎక్కువ సమయం కేటాయించి మీకోసం తొందరగా ఎక్కువ వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో. సో మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, బాయ్.